హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సింగపూర్‌లో ఒక స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు అందులో ఇరుక్కపోయారు, చిక్కుకుపోయారని చెప్పేసి వార్తలొస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది? ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఇప్పుడు వాళ్ళ కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అండ్ పవన్ కళ్యాణ్ గారి కుమారుల గురించి పెద్దగా ఎవరికీ తెలీదు సార్. అంటే అఖీరా, ఆద్య వీళ్ళ గురించి మాత్రమే తెలుసు. అటు అన్నా లెజినివో వాళ్ళ దంపతులకు సంబంధించి ఎవరికీ తెలీదు. వాళ్ళ పిల్లల గురించి ఏం చెప్తారు? యాహ్! పవన్ కళ్యాణ్ వాళ్ళ చిన్న అబ్బాయి. అతను పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఈ మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అతను సింగపూర్‌లో చదువుతున్నాడు ఆ బాబు. సో, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్‌లో ఈ అబ్బాయికి కాళ్ళు, చేతులు గాయాలయినాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోయిందని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అయితే అతని కండిషన్ అయితే స్టేబుల్‌గా ఉంది. అంటే మరీ డేంజరస్ అయితే కాదు గానీ, కొంచెం సివియర్‌గానే దెబ్బలు తాకినట్టుగా తెలుస్తుంది. అయితే ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ అబ్బాయితో పాటు ఇంకెంతమందికి గాయాలైనాయి? ఇవన్నీ ఇంకా బయటికైతే రాలేదు. ఇదంతా గూడా జనసేన అఫీషియల్‌గా బయటికి చెప్పిన న్యూస్ తప్ప మనకి మీడియా డైరెక్ట్‌గా అక్కడి నుంచి కవర్ చేస్తున్న న్యూస్ లేదు. సింగపూర్ మీడియా గూడా దీన్ని పెద్దగా కవర్ చేయలేదు. నాకు తెలిసి ఇది ఒక స్కూల్‌లో చిన్న యాక్సిడెంట్ అయ్యుండొచ్చు. ఆ స్కూల్ యాజమాన్యం గూడా ఈ విషయాల్ని బయటికి చెప్తే స్కూలుకి కూడా ఇబ్బంది కాబట్టి అన్ని విషయాలను బయటికి చెప్తున్నట్టుగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొడుకు చదువుతున్నాడంటేనే ఆ స్కూల్ వెరీ ఇంపార్టెంట్, వెరీ హైఫై అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా కూడా చాలా ప్రముఖుల పిల్లలు అక్కడ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల దాని విషయాల్ని, ఆ స్కూల్ పేరు గాని ఇవన్నీ భద్రత రీత్యా కూడా బయటికి చెప్పట్లేదు. సో, యాక్చువల్‌గా ఏందంటే పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి విశాఖ, అక్కడ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నాడు. యాక్చువల్‌గా రేపు ఆయన ఇంకా 2 రోజులు ఉంటానని చెప్పాడు. రేపొచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్‌ని కూడా సందర్శిస్తానన్నాడు. ఈరోజు అరకు కురిడి అనే గ్రామాన్ని నేను చూస్తాను, వస్తానని ఆయన నిన్న మాట్లాడాడు. సో, ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన ప్రయాణాన్ని విరమించుకొని హుటాహుటిన సింగపూర్ ఈరోజు బయలుదేరినట్టుగా చెప్తున్నారు. సో, అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి మాత్రం కొద్దిగా గాయాలైతే ఎక్కువగానే తాకినట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఇది నాట్ డేంజరస్ సిట్యుయేషన్ అయితే కాదు. సో, ఈ నేపథ్యంలో చాలామందికేందంటే, ఇప్పటివరకు ఏందంటే, ఈ బాబు పేరు గాని, బాబు గురించి గాని ఎవరికీ డీటెయిల్స్ కూడా తెలీదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తాడు. ముఖ్యంగా ఆహ్, ఇప్పుడున్న భార్య అన్నా లెజ్నోవా విషయంలో ఆయన హై సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి ఫోటోలు, చిన్న పిల్లల ఇద్దరి ఫోటోలు మొన్నటి వరకు లేవసలు. హ్మ్. మొన్న మాత్రమే ఆయన తిరుమలలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పోలేనా అంజనా పవనవ అనే వీళ్ళ అక్క అనమాట. ఈ అబ్బాయి వాళ్ళ అక్క. అంటే పవన్‌కి మొత్తం నలుగురు పిల్లలు. రేణు దేశాయ్‌కి ఇద్దరు, అన్నా లెజ్నోకి ఇద్దరు. భార్యలు ముగ్గురు, పిల్లలు నలుగురు. భార్యల విషయం తీసుకుంటే ఫస్ట్ నందిని, ఆయన వైజాగ్‌లో సత్యానంద్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడు అక్కడ లవ్‌లో పడ్డాడు. అక్కడ నందిని అనే అమ్మాయితో లవ్‌లో పడి నందినిని పెళ్లి చేసుకున్నాడు 97లో. 97 నుంచి 2008 వరకు వాళ్ళది మధ్యలో గొడవలున్నా అలాగా కంటిన్యూ అయింది. దాని తర్వాత రేణు దేశాయ్ 2009లో రేణు దేశాయ్‌ని ఆయన సహజీవనం చేశాడు కొద్ది రోజులు. దాని తర్వాత మెల్లగా పెళ్లి చేసుకున్నాడు. అఖీరా పుట్టినాక పెళ్లి చేసుకున్నాడు. 2012 వరకు వాళ్ళున్నారు. 2012లో వాళ్ళు విడిపోయారు. ఈమెతో ఉన్నప్పుడే అన్నా లెజినోవ్‌తో ఉండి ఆమెకు ప్రెగ్నెంట్ చేశాడని కూడా రేణు దేశాయ్ ఆరోపించింది. ఏదేమైనా అన్నా లెజినోవ్‌ని 2013లో ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో, ఇప్పుడు పెద్దబ్బాయి అంటే రేణు దేశాయ్‌కి ఇద్దరు పిల్లలు. అందులో అబ్బాయి పేరు అఖీరానందన్. ఇతను 20 ఏళ్ళు ఇప్పుడు. ఓ ఓక్ రిడ్జ్‌లో చదివాడు. తర్వాత ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత అతని ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఎక్కడా ఎవరు బయట పెట్టట్లేదు. అంటే సీక్రెట్ మెయింటైన్ చేసుకున్నారు. చదువుతున్న స్కూల్స్ గానీ, ఏ ఊర్లో చదువుతున్నాడు ఇవన్నీ భద్రతా రీత్యా పెట్టట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాక పిల్లల భద్రతా రీత్యా చాలా విషయాల్ని ఆహ్, బయటికి చెప్పట్లేదు. అయితే అబ్బాయికి క్రికెట్టు, డాన్సింగు, పియానో ఇవన్నీ ఇంట్రెస్టు. ఆల్రెడీ వాళ్ళమ్మ డైరెక్ట్ చేసిన 'ఇష్క్ వాలి లవ్' అనే ఒక సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు. ఇప్పుడు అతను హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాలని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఆద్య కొనిదల ఈ అమ్మాయి అక్టోబర్ 23, 2010 పుట్టింది. తన 14 ఏళ్ళు ఇప్పుడు. ఆ, తను కూడా ఎక్కడ చదువుతుంది ఏంటనేది తన డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ పోలేనా అంజనా పవనవ, ఆ, మన లెజ్నోవా, అన్న లెజ్నోవా పెద్ద పాప. ఈ పాపకి అరౌండ్ 17 సంవత్సరాలు. తను సింగపూర్లో చదువుతుంది. అంటే ఈ పాప బాబు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి, కానీ ఆ స్కూల్ ఏంటి, ఏం చదువుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ లేవు. అట్లాగే మార్క్ శంకర్ పవనోవిచ్, నేను ఇందాక చెప్పినట్టుగా అబ్బాయి ఏప్రిల్ 2017లో పుట్టాడు. అబ్బాయికి 7 ఏళ్ళు. అతను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నట్టుగా చెబుతున్నారు. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి సింగపూర్లో కూడా ఆస్తులు ఉన్నాయని, ఈమె లెజ్నోవా పవన్ కళ్యాణ్ ఆస్తుల్ని ఇటు సింగపూర్లో, దుబాయ్లో కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేశారని, హోటల్ సింగపూర్లో ఉన్నాయని ఇవన్నీ కూడా చెప్తారు. బట్ ఆ డీటెయిల్స్ ఏం లేవు. ఆమె ఇవన్నీ చూసుకుంటుంది అనేది. ఆమె డీటెయిల్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు కానీ, ఆమె ఎక్కడ చదివింది, రష్యాలో ఏం చేసింది, అవేవి కూడా డీటెయిల్స్ ఇప్పటివరకు ఎవరు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఏ మీడియా కూడా కనుక్కోలేకపోతుంది. ఇదొక ఆశ్చర్యమే. మనకు మామూలుగా రాజకీయ నాయకుల ఫ్యామిలీస్లో పిల్లలు కానీ, ఫ్యామిలీస్ కానీ పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో అత్యంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. దానికి ఒక కారణం ఏంటంటే, ఒక భద్రత అనేది ఒక కారణం అయితే, భద్రత అయినా ఇప్పుడు జగన్ పిల్లలు ఉన్నారు. ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, అట్లా ఇన్సీడ్ అని ఫ్రాన్స్లో చదివిన పెద్ద పాప ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇవన్నీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ పిల్లలకి సంబంధించి మాత్రం అత్యంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలు, పెద్ద అన్నా లెజ్నోవా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కారు. వాళ్ళని ఓసిఐ స్టేటస్ అంటారు. ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఒక కేటగిరీ ఉందన్నమాట. మనకి ఇమ్మిగ్రేషన్ స్టేటస్లో ఇది ఒక స్టేటస్. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 కింద తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఓవర్సీస్ అంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియన్ అయ్యింది, వాళ్ళ ఇంకొక పేరెంట్ వేరే దేశం అయింది, ఆ దేశంలో పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ ఓసిఐ స్టేటస్ అనేది ఇస్తారనమాట. అలాగా పవన్ కళ్యాణ్ పిల్లలకి ఓసిఐ స్టేటస్ ఇచ్చారు. ఓసిఐ స్టేటస్లో ఏముంటుంది, బెనిఫిట్స్ ఏంటంటే, వాళ్ళు లైఫ్ లాంగ్ వీసా ఉంటుంది వాళ్ళకి. సపరేట్గా ఇండియాకి వచ్చినప్పుడంతా వీసా తీసుకోవాల్సిన అవసరం, లైఫ్ లాంగ్ వీసా ఇచ్చేస్తారు. కానీ ఇండియన్ పాస్పోర్ట్ మాత్రం అలో చేయరు. వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ పాస్పోర్ట్ తీసుకోవాలి. బట్ లైఫ్ లాంగ్ వీసా మాత్రం జారీ అవుతుంది. అట్లాగే వాళ్ళకి మల్టీ ఎంట్రీ వీసా అంటారు. విజిట్ అంటే అనేక సార్లు ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోవచ్చు వాళ్ళు, అది కూడా ఉంటుంది. అట్లాగే ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఎన్ఆర్ఐ కోటాలో ఎడ్యుకేషన్లో సీట్లు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళకి అవైలబుల్ అనమాట. అట్లాగే వీళ్ళు మామూలుగా అయితే వేరే దేశస్తులు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక్కోసారి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళకి ఇది లేదు, వీళ్ళు వచ్చిపోవచ్చు. అట్లాగే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వీసా అవసరం లేదు. మామూలుగా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇందాక చెప్పినట్టు ఇండియన్ పాస్పోర్ట్ ఇవ్వరు వీళ్ళకి. రెండోది ఓనర్షిప్ అనేది అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, కానీ మళ్ళీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది కూడా కొనుక్కోకూడదు. తోటలు కానీ ఇట్లాంటివి, మామూలుగా అర్బన్ ప్రాపర్టీ అవి కొనుక్కోవచ్చు, బట్ అగ్రికల్చర్ది కొనుక్కోకూడదు. అట్లాగే రివోకబుల్ అని కూడా అంటారు దీన్ని. ఈ సిటిజన్షిప్ అనేది పర్మనెంట్, ఇర్రివోకబుల్ కాదు. అంటే గవర్నమెంట్ ఎప్పుడన్నా అనుకుంటే దీన్ని ఆపేయచ్చు. వీళ్ళకి ఓటు హక్కు లేదు, ఇక్కడ కంటెస్ట్ చేసే హక్కు లేదు. అలాగా వీళ్ళిద్దరికి కూడా, పవన్ కళ్యాణ్ పిల్లలకి ఓటు